జనాభాలో సగం మందికి వ్యవసాయమే జీవనాధారం. వ్యవసాయం దీని అనుబంధ రంగాల ఆదాయాలు 2014-15 రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో జిఎస్డిపిలో 18% మాత్రమే. తెలంగాణలో వ్యవసాయం చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. వ్యయం ఎక్కువ, ఆదాయం తక్కువ. దీనివల్ల వ్యవసాయ రంగం పెట్టుబడులను ఆకర్షించలేకపోతున్నది. వర్షపాతంలో అనిశ్చితి, భూగర్భ జలాల తరుగుదల, నీటిపారుదల సౌకర్యాలు లేమి, ప్రతికూల వాతావరణ పరిస్థితులు వ్యవసాయ రంగాన్ని ఎదుర్కొన్న చేస్తున్న అంశాలు. ఈ పరిస్థితులను మార్చాలని మా ప్రభుత్వం నిశ్చయించింది. యుద్ధ ప్రాతిపదికన తగు చర్యలు తీసుకుంటున్నది. తక్షణ ఉపశమనానికై రైతుల బ్యాంకు రుణాల మాఫీ కోసం 4,250 కోట్ల రూపాయల ప్రభుత్వం విడుదల చేసింది. దీనివల్ల వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో తిరిగి రుణాలు తీసుకునేటువంటి వెసులుబాటు రైతులకు కలిగింది. 2015-16 బడ్జెట్లో కూడా ఇంట్రెస్ట్ ఏమో నాన్ ప్లాన్గా పెట్టడం. ఇవాళ రుణమాఫీ కోసం మాత్రం 4,250 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాం ప్లాన్ బడ్జెట్ కింద. రుణమాఫీ వలన వ్యవసాయ రంగంలో రైతుల పెట్టుబడులు తిరిగి ప్రారంభం కావాలని ఆశిస్తున్నాం.